ది ఫర్గెటన్ మిర్రర్, మరచిపోయిన అద్దం. అన్న పట్టణం బాహ్య ప్రాంతంలో ఉన్న ఒక పాత కాటేజ్లోకి ప్రవేశించింది. ఆమెకు అక్కడ పాత చీరపటాలు, లీకీ రూఫ్ లాంటి చిన్న సమస్యలు ఎదురయ్యాయి. కానీ అదే ఆమె నగర జీవితం నుండి తప్పించుకునే సరైన ప్రదేశం అని ఆమె నిర్ణయించుకుంది. ఆ చిన్న ఒంటరిగా ఉన్న ఇంటి దగ్గర ఉన్న జంతువు తోట ఆమెను బాగా ఆకర్షించింది. ఇంకా అక్కడి ఆ మృదువైన ఆకర్షణ కూడా ఒక మంచి సమయం గడిపే స్థలంలాగా ఆమెకు అనిపించింది. మొదటి కొన్ని రోజులు ప్రశాంతంగా సాగాయి. అన్న తన సమయమంతా ఆ ఇంటిని శుభ్రం చేయడంలో మునిగిపోయింది. కానీ ఒక సాయంత్రం ఆమె గదిలోని సెల్ఫ్లో తన పుస్తకాలను అమర్చినప్పుడు ఆమె ఏదో ఒక విచిత్రమైన దాన్ని గమనించింది. ఒక పెద్ద పురాతన అద్దం మూలలో ఉంచబడింది. ఇది ఇంతకు మునుపు ఆమె అక్కడ చూడలేదు. మరియు అన్న తన మొదట ఆ ప్లేస్ను శుభ్రం చేసినప్పుడు దానిని అక్కడ చూడలేదని ఖచ్చితంగా గమనించింది. ఇది ముదురు, సంక్లిష్టంగా చెక్కబడిన అంచులు మరియు మసక వెలుతురులో కనిపించని మందమైన బంగారు మెరుపుతో అలంకరించబడిన వస్తువు. దాని ఉపరితలం అసాధారణంగా స్పష్టంగా కనిపించింది. దాదాపు చాలా స్పష్టంగా ఉంది. ఆమె ఆ ఫ్రేమ్లోని దుమ్మును తుడిచింది. ఆమె చేతివేళ్లు తుడవడానికి పెట్టగానే ఏదో సజీవంగా తాకినట్లు వింత చలి తన చేతికి వ్యాపించింది. ఆమె త్వరగా తన చేతిని వెనక్కి తీసుకుంది. కానీ ఆమె ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఆమె గుండె దాదాపు ఆగిపోయింది. అది ఆమె ప్రతిబింబం కాదు. ఇది ఆమె కాదు. కానీ ఏదో తప్పు ఉంది. గ్లాసులో ఆమె ముఖం అసహజమైన చిరునవ్వుతో మెలితిప్పబడింది. ఆమె కళ్ళు విశాలంగా మరియు ఖాళీగా ఉన్నాయి. చల్లని ఆత్మలేని చూపులతో ఆమె వైపు తిరిగి చూసినట్లు అనిపించింది. ఆమె ఊపిరి గొంతులో చిక్కుకుపోయింది. ఆమె ప్రతిబింబం స్వతంత్రంగా కదులుతున్నట్లు అనిపించింది. దాని నవ్వు విస్తరిస్తోంది. అన్న ప్రతిబింబం సాధారణ స్థితికి వచ్చింది. ఆమె ముఖం, ఆమె వ్యక్తీకరణ అలాగే ఉంది. కదిలిన ఆమె దానిని విస్మరించాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక పాత అద్దం అని ఆమె భావించింది. భయపడాల్సిన పని లేదు అని ఆమె సర్ది చెప్పుకుంది. ఆ రాత్రి అన్న మంచం మీద పడుకోగానే మెల్లగా కొన్ని శబ్దాలు, మెల్లటి మాటలు ఆమెకు వినిపించాయి. చెట్ల గుండా గాలి మెత్తగా జల్లుమంటున్నట్లుగా. మొదట మూర్ఛపోయినట్లు అనిపించింది. కానీ తరువాత అవి పెద్దగా పెరిగి మాటలుగా మారాయి. అద్దంలోంచి వచ్చిన మాటలుగా అని ఆమెకు అనిపించింది. అద్దంలోంచి మాటలు దగ్గరకు రా, నేను వేచి ఉన్నాను అని వినిపిస్తున్నాయి. అన్న నిద్రలోంచి కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె పల్స్ వేగవంతమైంది. ఆమె మంచం మీద కూర్చుంది. చీకటి ఆమెను నొక్కుతోంది. ఇక దానిని పట్టించుకోకుండా ఆమె జాగ్రత్తగా లేచి నిలబడి మూలవైపు వెళ్ళింది. ఆమె గదిలోకి వచ్చేసరికి ఆమె వదిలిపెట్టిన చోట అద్దం లేదు. అది గోడకు ఆనుకొని ఆమెకు నేరుగా ఎదురుగా ఆమెను దగ్గరగా పిలుస్తున్నట్లు ఉంది. ఒక చల్లని చిత్తుప్రతి గదిని తుడిచిపెట్టింది మరియు ఆమె శ్వాస గాలిలో మసకబారింది. ఆమె గ్లాస్ నుండి అంగుళాల దూరంలో నిలబడే వరకు ఆమె సంకోచంగా ఒక అడుగు ముందుకు వేసింది. ఈసారి ఆమె అద్దంలోకి చూసుకున్నప్పుడు ఆమె తన ప్రతిబింబం కంటే ఎక్కువ చూసింది. ఆమె వెనుక గది నీడలో నిలబడి ఒక వ్యక్తి పొడవైన, సన్నగా,
విశాలమైన వింతైన నవ్వుతో ఉన్నాడు. అతని కళ్ళు బోలుగా, కాలి సాకెట్లు ఆమె ఆత్మలోకి తదేకంగా చూస్తున్నాయి. ఆమె కేకలు వేయకముందే ఆ వ్యక్తి తన పొడవాటి అస్థిపంజర చేతిని గాజుకు వ్యతిరేకంగా బ్రష్ చేస్తూ చేరుకుంది. అన్న వెనక్కి తిరిగింది, కానీ బొమ్మ యొక్క వేళ్ళు అద్దం యొక్క ఉపరితలంపై గట్టిగా నొక్కి గాలిలో నీటి అలలులాగా వక్రీకరిస్తాయి. నాతో చేరండి అని ఆ స్వరం ఆమె మనస్సులో ప్రతిధ్వనించింది. చాలా స్పష్టంగా మరియు చల్లగా ఉంది. మీరు ఎప్పటికీ నాతో చేరండి అని ఆ స్వరం ఆమె మనస్సులో ప్రతిధ్వనించింది. భయంతో ఘనీభవించిన అన్న తన మణికట్టు చుట్టూ ఒక చల్లని చేతిని అద్దం వైపుకి లాగినట్లు అనిపించింది. ఆమె కేకలు వేయడానికి, తిరిగి పోరాడటానికి ప్రయత్నించింది, కానీ ఆమె శరీరం కదలలేదు. ఆమె భయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నవ్వుతూ ఆమె ముఖంలోని ప్రతిబింబం మళ్ళీ మెలికలు తిరిగింది. అంతిమంగా తీరని శక్తితో అన్న తన చేతిని వెనక్కి లాగి గోడలోకి జారిపోయింది. అద్దం పోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె దిక్కుతోచని స్థితిలో గదిలో నేలపై పడింది. ఆమె మేల్కొని చూసేసరికి అద్దం లేదు. గది సాధారణంగా, ప్రశాంతంగా, ఏమీ జరగనట్లుగా ఉంది. కానీ ఆమె బయలుదేరడానికి లేచి ఆమె ఒక విషయం గమనించింది. ఆమె ప్రతిబింబం ఇప్పుడు అలాగే లేదు. ఆమె కళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఆమె నోరు విశాలమైన వక్రీకృత నవ్వుతో విస్తరించింది, మరియు ఆమె వెనుక ప్రతిబింబంలో మూలలో నిలబడి ఆ వ్యక్తి వేచి ఉన్నాడు. ది ఎండ్.